ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు మనిషికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు. మరి మనకి 2 చేతులున్నాయి. ఈ 2 చేతుల్లో ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయా? లేకపోతే చాలా డిఫరెంట్ గా ఉంటాయా? అంటే ఫింగర్ కి డిఫరెన్స్ ఉన్నట్టు ఈ చేతికి 2 చేతుల్లో కూడా 10 వేళ్లకి ఉండేటువంటి ముద్రలు సెపరేట్ గా ఉంటాయి. ఓకే ఓకే. రేఖలు కూడా సాధ్యమైనంత వరకు కొన్ని సిమిలర్ గా ఉంటాయి. 2 చేతుల్లో కూడా వేరుగానే ఉంటాయి. అలాగే ఇవి మనకి ఈ నవగ్రహాలు, సౌర కుటుంబం నుంచి వచ్చేటువంటి శక్తి తరంగాలు, పంచభూతాలు వీటితోటి మనం కంపోజ్ అయ్యి ఉంటాం. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి అరచేతిలో డిఫరెంట్ ప్లేసెస్ లో ప్యాటర్న్స్ ఏర్పడతాయి. మీరు స్కిన్ లో సన్నటి రేఖలు, అవి వేలు ముద్రలు, కొన్ని ప్రధానమైన రేఖలు ఫిక్స్డ్. పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. ఓకే. సో ఇందులో ఏది ఇంపార్టెంట్ అంటారు? అన్నీ ఇంపార్టెంటే, అన్నీ ఇంపార్టెంటే. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఏది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఇంటర్నెట్ ని వాడుతున్నామా? ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ లో శక్తిని మనకి తీసుకురావడానికి, సిమ్ కార్డు వరకు తేవడానికి శాటిలైట్స్ ఉన్నాయి. శాటిలైట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి నెట్వర్క్స్ ఉన్నాయి. నెట్వర్క్స్ రిసీవ్ చేసుకోవడానికి సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ని యాక్టివేట్ చేయడానికి సిమ్ కార్డు. ఈ సిమ్ కార్డు లో మళ్ళీ సర్క్యూట్స్, అదే సెల్ లో సర్క్యూట్స్, బ్యాటరీ అన్ని. ఏది ఇంపార్టెంట్ అంటే, ఏది నడవకపోయినా గానీ మనకి కాల్ అంతే కదా, సిస్టమ్ నడవదు. మనం కూడా అంతే. కానీ ఐడెంటిటీ మాత్రం సిమ్ కార్డు. ఈ సిమ్ కార్డు నెంబర్ తోటి మనం ఏది కోరుకుంటే అవన్నీ చేరుతూ ఉంటాయి. అవునా? అంచేత అన్ని ఇంపార్టెంటే. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది. ఒక్కొక్క వర్క్ కి ఒక్కొక్క పని చేస్తుంది. మన శరీరం అవయవాలు అంతే. కళ్ళు చూడటానికి, ముక్కు వాసన చూడటానికి, గాలి పీల్చడానికి నోరు, కాలేయం ఒకటి, గుండె తీరు ఒకటి, ఇవన్నీ ఇంపార్టెంటే. దీంట్లో ఏది పని చేయకపోయినా వ్యవస్థ ఆగిపోతుంది. అలాగే అయితే దీంట్లో ఒక్కొక్క దాని పనితీరు వేరుగా, ఒక్కొక్క దాని పనితీరు 100 సంవత్సరాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన అరచేతిలో ఉంటుంది.